ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడి ఉదయకాల సమయంలో రెండు అద్భుతమైన విషయాలు తను గురించి తను చెప్పాలని ఆశపడుతున్నాడు. వినడానికి సిద్ధమేనా? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. సామెతలు 8:14. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. ఎంత అద్భుతమైన మాట! దేవుడు అంటున్నాడు, జ్ఞాన ఆధారము నేనే, రెండవదిగా పరాక్రమము కూడా నాదే అంటున్నాడు. రెండు విషయాలు ప్రభు ఈ ఉదయం జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా ఆయన జ్ఞానమునకు ఆధారం. ఉదయకాల సమయంలో జ్ఞానము కొదువై ఉందా? అందుకే యాకోబు పత్రికలో అన్నాడు కదా, జ్ఞానము కొదువుకుంటే నన్ను అడగండి ధారాళంగా ఇస్తానన్నాడు. కారణం, జ్ఞానమునకు ఆధారము ఆయనే. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, పిల్లలను ఎలా పెంచాలో, ఎలా జీవించాలో, ఎలా పనిచేయాలో, పనిచేస్తున్న స్థలంలో ఎలా ప్రవర్తించాలో, సంఘములో ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా చదవాలో, ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఈ విషయాలన్నిటిలో జ్ఞానము లోపం అయిపోయిందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను అడుగు నేను ఇస్తాను, ఎందుకంటే నేను జ్ఞానమునకు ఆధారము అంటున్నాడు. ఆయన జ్ఞానాధారము. రెండవదిగా పరాక్రమము నాదే అంటున్నాడు. ఉదయకాల సమయంలో అయ్యో నన్ను విడిపించేవారెవరు, నన్ను రక్షించేవారెవరు, నన్ను విమోచించేవారెవరు, నన్ను కాపాడేవారెవరని లోకంలో దిగులు పడుతున్నావా? దేవుడు అంటున్నాడు, పరాక్రమము నాదే, నేను విడిపిస్తాను. ఆయన కంటే పరాక్రమశాలి లోకంలో ఎవరు లేరు. కాబట్టి నమ్ము. మొట్టమొదటిగా ఆయన జ్ఞానాధారము ఆయనే, నీకు జ్ఞానం ఇచ్చి నడిపించగలడు. పరాక్రమము నాదే అంటున్నాడు. ఆయన పరాక్రమము గల దేవుడై నిన్ను విడిపించగలడు. నమ్మినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, ఆశీర్వాదాలు, మేలును నీ జీవితంలో అనుభవిస్తావు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని సామెతలు 8:14లో మాట్లాడావు. ఎంతమంది అయితే జ్ఞానము కొదువుకుంది వారందరికీ ఇప్పుడే యేసు నామములో నీ జ్ఞానము వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే విడిపించబడాలని కోరుతున్నారో ఇప్పుడే పరాక్రమము గల దేవుడుగా విడిపించి అద్భుతాలు చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు.